హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్ యూట్యూబ్ ఛానల్. దయచేసి మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా నార్త్ జోన్, వెస్ట్ జోన్, ముంబై హైవే, షాద్ నగర్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి అన్ని డిఫరెంట్ లొకేషన్స్లో అన్ని మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ మనము జీపీఎస్ వైజ్ వీడియోస్ మనం చేసి ప్రజెంట్ చేస్తున్నాము. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈజీగా రిఫర్ చేయొచ్చండి. సో నావిగేషన్ ఈజీగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్, వెంచర్, ఫిజికల్ పొజిషన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో మీకు హెచ్ఎండిఏ లేఅవుట్లో కొన్ని ప్లాట్స్, రీసేల్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకి ఈ వెంచరు మురళీకృష్ణ ఎస్టేట్స్ అండి వెంచర్ నేమ్. ఇది లొకేషన్ పరంగా వచ్చేసి మనకి ఇది దోలపల్లి రోడ్డుకి దగ్గర ఉంటుంది. నియర్ బై కోంపల్లి, నియర్ బై గుండ్లపోచంపల్లి లొకేషన్కి దగ్గరగా ఉంటుందండి ఇది. అండ్ మీకు ఇప్పుడు చూస్తే మీకు అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసి మీకు ఓవర్వ్యూ చూపిస్తున్నాను జీపీఎస్లో. ఇది ముంబై హైవే నుంచి మియాపూర్ టు ఇది మళ్ళీ నాగపూర్ హైవేకి కనెక్ట్ అయ్యే 200 ఫీట్ రోడ్ అండి. ఇది మియాపూరు, బాచుపల్లి, తర్వాత గండిమైసమ్మ, మేడ్చల్ నుంచి మీరు చూడవచ్చు. ఇది నాగపూర్ హైవే, ఇది మళ్ళీ కోంపల్లి మీకు ఇది. సో ఇది వచ్చేసి నాగపూర్ హైవే, ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు. అండ్ ఇది ముంబై హైవే నుంచి మియాపూర్ బొల్లారం రోడ్ అంటారు. సో ఈ రూట్ నుంచి మనకి బహదూర్పల్లి నుంచి మళ్ళీ కోంపల్లికి ఒక రోడ్ ఉందండి. గండిమైసమ్మ దాటిన తర్వాత ఈ రోడ్ బోరంపేట, నియర్ బై బోరంపేట ఉంటుంది అనమాట. ఈ రూట్ నుంచి మనకి కోంపల్లికి ఒక రూట్ ఉంది, దూలపల్లి రోడ్ అంటారు. సో ఇది మనకి మియాపూర్ టు మేడ్చల్ రోడ్ నుంచి అండ్ ఇది కోంపల్లికి కనెక్ట్ అయ్యే దూలపల్లి రోడ్ అండి. ఇది కూడా 100 ఫీట్ రోడ్డు మీరు చూడొచ్చు. ఇదంతా అర్బన్ ప్రాజెక్ట్స్, ఇదంతా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి. సో చాలా కంపెనీస్ ఉన్నాయి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి. సో మనం చూస్తే ఇది అపీరియల్ పార్క్ అంటారండి. ఇదంతా అపీరియల్ పార్క్. ఈ పార్క్కి నియర్ బై ఉంటుంది. ఇదంతా కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి మనకి, ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. చూడొచ్చు. ఇదంతా వచ్చేసి వెంచర్ స్ట్రక్చర్. మనం చూస్తే ఇది మురళీకృష్ణ ఎస్టేట్స్ అంటారు. సో ఇది ఒకటి ఫేజ్ 1, ఇది ఒకటి చిన్నది ఫేజ్ 2. సో మనం చూడొచ్చు ఆల్మోస్ట్ 25 ఎకరాస్ లేఅవుట్ ఉంది. దీంట్లో కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయినాయి. వెంచర్ అయితే చాలా వెల్ డెవలప్డ్ వెంచర్. అన్ని 60-40 ఫీట్ రోడ్స్, దాంట్లో 30 ఫీట్ రోడ్స్, దీంట్లో కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇది నియర్ బై మీకు గుండ్లపోచంపల్లి, మీకు అపర్ణ కనోపీ తెలుసు. ఇవ్వండి చూడొచ్చు మీరు అపర్ణ కనోపీ. తర్వాత ఇది ఇలాగ వస్తే, సో ఇలా వస్తే మీరు ఇక్కడ నుంచి ఇది వెంచరు మనకి. ఇది 100 ఫీట్ రోడ్. ఇలా వస్తే గుండ్లపోచంపల్లి నుంచి మళ్ళీ మీకు గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్, అయోధ్య సర్కిల్, తర్వాత మీరు మళ్ళీ ఇటు కండ్లకోయ మన ఐటీ హబ్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది మనకి విజన్ రింగ్ రోడ్. మనం చూడొచ్చు ఇక్కడ కూడా మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది అనమాట ఇలా చూసినా కూడా. సో ఇదైతే మనకి అన్నిటికీ కూడా మిడిల్లో ఉందండి. మనం చెప్పుకోవాలంటే మంచి పొజిషన్, వెంచర్ పొజిషన్ అయితే ఇటు కోంపల్లికి కానీ, ఇటు దూలపల్లికి కానీ, ఇటు గుండ్లపోచంపల్లి లొకేషన్కి కానీ, విత్ ఇన్ రింగ్ రోడ్డు. సో ప్రైసెస్ అయితే మీకు అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి వెంచర్ ఎలా ఉందనేది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫిజికల్గా అయితే జీపీఎస్ ప్రకారం అయితే వెంచర్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుందండి. మీకు చూడండి, ఇది 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్స్, కొన్ని మెయిన్ యాక్సెస్ రోడ్ 40 ఫీట్ రోడ్స్. ఇదంతా పార్క్ అయితే చాలా పెద్ద పార్క్ ఇచ్చారు, మీకు వీడియోలో చూడొచ్చు. సో చూసారు కదా, ఇదైతే జీపీఎస్ వైజ్ ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్లో ఉందనేది చూద్దాం. సో మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ రోడ్ వచ్చేసి మనకి దోలపల్లి రోడ్ నుంచి మల్లారెడ్డి కాలేజ్ మీదుగా, మైసమ్మగూడ మీదుగా స్టూవర్ట్స్ అపీరియల్ పార్క్ని టచ్ చేసుకుంటే, ఈ సర్కిల్ని టచ్ చేసుకుంటూ గుండ్లపోచంపల్లి వెళ్తుంది స్ట్రైట్ వెళ్ళిపోతే. సో మనకి రైట్ కనుక వస్తే ఇది మళ్ళీ మీకు చెప్పినట్టు నేను దోలపల్లి నుంచి దూలపల్లి రోడ్డు, కోంపల్లి రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఇది అపీరియల్ పార్క్ ఎంట్రన్స్ అండి, ఇది సర్కిల్ ఇదంతా. సో మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా అయితే చాలా ఉంది మనకి, ఎందుకంటే కంపెనీస్ ఉన్నాయి కాబట్టి బస్సెస్, ఆటోస్ ఎవ్రీ టైం మనకి అవైలబిలిటీ అయితే ఇక్కడ మనకి ఉంటాయి. సో ఈ అపీరియల్ పార్క్కి ఆపోజిట్ రోడ్ అంటే మనకి దూలపల్లి నుంచి వస్తున్న రోడ్ ఇది మనం చూస్తుంది. సో మనం ఇప్పుడు ఈ రైట్ సైడ్ రోడ్ ఏమో, సో రైట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకి మీకు చెప్పినట్టు మల్లారెడ్డి కాలేజ్ నుంచి వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గుండ్లపోచంపల్లి అయితే వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా. సో ఇది ఈ రోడ్డు, ఏదైతే రోడ్డు చూస్తున్నామో ఈ రోడ్ వచ్చేసి మనకి దూలపల్లి రోడ్ నుంచి టువర్డ్స్ అపీరియల్ పార్క్ వచ్చే రోడ్ ఉండండి. అపర్ణ కనోపీ అండ్ గుండ్లపోచంపల్లి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డుకే మనకి వెంచర్ అనేది ఉంటుంది. సో మురళీకృష్ణ ఎస్టేట్స్. సో ఇది చూడొచ్చు వెంచర్ యొక్క ఎంట్రన్స్. ఇదైతే ఇది మనకి టువర్డ్స్ మనకి అపీరియల్ పార్క్ నుంచి టువర్డ్స్ మనకి దూలపల్లి రోడ్డుకి కనెక్టివిటీ రోడ్, 100 ఫీట్ రోడ్ అండి ఇది. ఆల్రెడీ ఈ 100 ఫీట్ రోడ్కే ఉంటుంది వెంచర్ అయితే. సో ఇది వెంచర్ ఎంట్రన్స్. సో వీడియో అయితే మనం ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే తీసామండి, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము. దీంట్లో కొన్ని అపార్ట్మెంట్స్ కూడా మనకి
కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. సో చూడొచ్చు సరౌండింగ్స్ కూడా అన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ బికాస్ ఆఫ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది మీకు. ఇటు కోంపల్లికి కానీ, ఇటు దూలపల్లికి కానీ, సరౌండింగ్ కాలేజెస్ కానీ, గుండ్లపోచంపల్లికి కానీ, మన రీసెంట్గా బట్ ఐటీ హబ్ కానీ మీకు 9 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. సో మనం చూడొచ్చు వన్స్ వెంచర్లోకి ఎంటర్ అయితే ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంది. వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ వచ్చేసి మీకు యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ అండర్గ్రౌండ్ పవర్, డ్రైనేజెస్, వాటర్ లైన్స్ అండ్ మీకు పార్క్స్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అయితే లేదు, ప్రొవిజన్ అయితే ఉంది. చూడొచ్చు ఇదైతే వెంచర్ వెల్ మెయింటైన్డ్. ఓల్డ్ వెంచర్ అయినా కానీ మనం ఓల్డ్ వెంచర్ చాలా వెంచర్స్ చూస్తున్నాము మెయింటెనెన్స్ లేకుండా ఉంటున్నాయి. బట్ ఈ వెంచర్ చూస్తే ఇట్స్ అ కంప్లీట్లీ వెల్ మెయింటైన్డ్ వెంచర్ అండి. చూడొచ్చు చాలా ఆల్మోస్ట్ 8 years ఓల్డ్, మోర్ దెన్ 8 years ఓల్డ్ వెంచర్ అయినా కానీ స్టాండర్డ్గా ఉంది. చూడొచ్చు దీంట్లో ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి, అపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయి అని కొన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. దీంట్లో అన్నీ వచ్చేసి 60-40 feet రోడ్స్ అండ్ ప్లాంటేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. వెంచర్లో మీకు పార్క్ ఉందండి, చాలా మంచి పార్క్ మీకు చూపిస్తాను. సో సరౌండింగ్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ చాలా స్టార్ట్ అయినది. మనకు 3 months బ్యాక్ తీసిన వీడియో, ఇప్పుడైతే చాలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇదంతా చూడొచ్చు, ఇదంతా పార్క్ ఏరియా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందనేది. సో లొకేషన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. సో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏరియాలో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చూడొచ్చు ఇదంతా పార్క్ ఏరియా. సో పిల్లలకు కానీ, ప్లే ఏరియాకి కానీ చాలా మంచిగా స్పేసియస్గా ఇచ్చారు. మీకు జీపీఎస్లో కూడా నీ వెంచర్ని ప్రజెంట్ చేసేటప్పుడు పార్క్ ఏరియా మీకు చూపించాను క్లియర్గా. చూడొచ్చు ఇదంతా పార్క్ ఏరియా మనకి కంప్లీట్లీ. సో మనకు మెయిన్ ఏంటంటే విత్ ఇన్ రింగ్ రోడ్డు మీకు మెయిన్ లొకేషన్స్ కన్నిటికి కూడా మిడిల్లో ఉంటుందండి ఈ వెంచరు. దీంట్లో కొన్ని అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది మేము బ్యాక్ తీసిన వీడియో ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయంటే మీరు చూడొచ్చు ఏరియా డెవలప్మెంట్ అనేది ఏంటనేది. సో అపార్ట్మెంట్స్ ఎలా అయితే ఈజీగా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మనం కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో దీంట్లో అయితే మనకు కొన్ని ప్లాట్స్ రీసేల్ ఉన్నాయి. సో ఇదైతే వెంచర్ ఓవర్ చూసారా, పెద్ద పెద్ద రోడ్స్, అన్ని రోడ్స్ కూడా అన్ని 40-60 feet రోడ్ యాక్సెసిబిలిటీస్ అండి. సో దీంట్లో ఆల్రెడీ కొన్ని హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. సో చూసారు కదా ఇదైతే సో మురళీకృష్ణ ఎస్టేట్స్ హెచ్ఎండిఏ వెంచరు విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుండ్లపోచంపల్లి అండ్ దూలపల్లి రోడ్డుకి దగ్గరలో అండ్ అపీరియల్ పార్క్కి దగ్గరలో, గుండ్లపోచంపల్లికి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది. సో మీకు కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో అంతేకాకుండా గుండ్లపోచంపల్లి ఏరియాలో మనం మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్లో ప్లాట్స్ అనేది మనం డీల్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.